హాయ్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై మరియు చికెన్ కర్రీ ఎలా చేయాలో రెండు ఒకేసారి చేసి చూపిస్తానండి. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని చికెన్ ఇలా ఫ్రై చేస్తున్నాం. చికెన్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు నేను చికెన్ ఫ్రైలో అనేది ఏమీ వేయట్లేదండి. కొంతమంది ఆనియన్స్ వేసి చేస్తుంటారు, కానీ నేను ఏమీ వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు అనేది లాస్ట్ వేస్తాను. ఇప్పుడైతే ఇంకో వైపు ప్యాన్ పెట్టుకొని కర్రీ కోసం ఆయిల్ వేస్తున్నాం. ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. చికెన్ ఫ్రై అనేది మధ్య మధ్యలో చికెన్ అంతా ఈవెన్గా మొత్తం ఫ్రై అయ్యే విధంగా ఇలా కలుపుతూ ఉండాలి. చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏమీ వేయకుండా ప్లెయిన్గా చేసుకున్న ఫ్రై చాలా బాగుంటుంది. హెవీగా మసాలాలు అనేది లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇటు ఆయిల్ కూడా కర్రీ కోసం పెట్టిన ఆయిల్ వేడైపోయింది. ఇందులో మనం చెక్క, లవంగ, ఇలాచి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మనం కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. బిర్యానీ ఆకు అనేది చెక్క, లవంగంతో పాటు వేసుకోవచ్చు. ఇట్లా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆనియన్స్లో. అలాగే చికెన్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్లే అండి. ఇందులో కూడా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒకసారి ఆనియన్స్ అనేది ఎలా ఉంది ఒకసారి ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది కర్రీ కోసం చేస్తుంది. అలాగే ఒకసారి చికెన్ ఫ్రై కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం తీసేసుకుంటా పట్టే విధంగా ఫ్రై చేద్దాం. ఒక్క నిమిషం వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత కారం, పసుపు అనేది వేస్తే మనకి అది మాడిపోకుండా, కారం, పసుపు అనేది మాడిపోకుండా మంచి కలర్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా ఫ్లేమ్లో ఉంచి అది కారం, పసుపు వేస్తే మాడిపోతాయి, టేస్ట్ అనేది మారిపోతుంది, బాగోదు. సో ఇలా చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 మినిట్ వరకు ఉంచాలి అంతే. ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. చికెన్ వేసుకొని మొత్తం మసాలా కలుపుకొని ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనిద్దాం. ఇలా సాల్ట్ వేయడం వల్ల పీసెస్ అనేవి చాలా మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం పసుపు, కారం అనేది ఇప్పుడే వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఒక్క టమాటా వేసుకొని, టమాటా మగ్గడం కోసం కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వేయటం వల్ల త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై మరియు చికెన్ కర్రీ ఎలా చేశానో చూసారు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి.